మల్కాజ్గిరిలోని సెయింట్ మార్టిన్స్ స్కూల్ ఎదుట ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ విద్యా సంవత్సరంలో 20% ఫీజులు పెంచినట్లు ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఏబీవీపీ నాయకులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణలో ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సెయింట్ మార్టిన్స్ స్కూల్లో మాత్రం అకస్మాత్తుగా ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ రావాలి, పెన్ రావాలి, రావాలి రావాలి, మేనేజ్మెంట్ రావాలి, వస్తారా బయటికి. జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి రావాలి, వస్తారా బయటికి, రావాలా లోపలికి, వస్తారా బయటికి, రావాలా లోపలికి, లోపలికి, వస్తారా బయటికి, రావాలా లోపలికి, వి వాంట్ జస్టిస్. 20% ఫీజుని హైక్ చేస్తున్నట్టుగా పేరెంట్స్ కి స్కూల్ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి స్కూల్ విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజమాన్యం ప్రిన్సిపల్ గారితో గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఒకేసారిగా 20% మరి మీరు ఫీజుని హైక్ చేస్తే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా వాటర్ కూడా కరెక్ట్ గా ఉండట్లేదు, మరి వాష్రూమ్స్ కూడా కరెక్ట్ గా ఉండట్లేదు, పిల్లలకి చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది. మీరు ఇంత ఫీజును ఒకేసారి పెంచితే భరించడం కూడా మాకు కష్టం అని చెప్పి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొస్తే ప్రిన్సిపల్ కొంత భావోద్వేగానికి లోనయ్యి మీరు ఉంటే ఉండండి, లేకపోతే టీసీ తీసుకొని పోవండి అనే విధంగా పేరెంట్స్ తో మాట్లాడినట్టుగా మనకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు ఇక్కడ వచ్చి మరి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి స్టాఫ్ తో మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ గారు అయితే ఇక్కడ అందుబాటులో లేరు. థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఒకటే వాష్రూమ్ ఉంది. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? అక్కడ నుంచి ఇక్కడ దాకా స్టూడెంట్స్ రావాలి. ఒక్క ఫ్లోర్ లో కూడా వాటర్ బాటిల్ ఉందా చూడండి, వాటర్ ఫెసిలిటీ ఉండదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు పిల్లలు ఎంత ప్రెషర్ తో వస్తారు? హెల్త్ ఇష్యూస్ అవ్వవా పిల్లలకి? ఇంత పెద్ద ఫ్లోర్ లో ఒక్క వాష్రూమ్ కి ప్లేస్ లేదా? అది ఒకసారి చెక్ చేయమనండి ప్రిన్సిపల్ ని. మేము ఇవన్నీ ఏంటి, మాకు హైజీన్ ఇవ్వండి, మేము పే చేస్తాం, పే చేయమని మేము అనట్లేదు. హైజీన్ ఇవ్వకుండా పే చేయండి అంటే మాకు ప్రెషరే, పిల్లలకి ప్రెషరే, టీచర్స్ కి కూడా ప్రెషరే. బుక్స్ వీళ్ళ దగ్గరనే కొనాలని అంటారు. మొన్నటి వరకు 8th క్లాస్ వరకు 8,000, 6th క్లాస్ వాళ్ళకి 6,000 అనుకుంటా బయట చెప్తారు. బయట మనం వెళ్ళి బుక్స్ ఎంక్వైరీ చేస్తే 2,000కే మొత్తం అన్ని వస్తున్నది. నిన్ననే ఏంది బుక్స్ అమ్మే రూమ్ కి సీల్ వేసినాము విత్ ఎంఈఓ తోటి, ఫుల్ పేపర్స్ తోటి, ఫుల్ డాక్యుమెంట్స్ తోటి, ప్రూఫ్లు అన్ని. ప్లస్ ఈ రోజు వచ్చేసరికి ఫీజు వేరే చేసిరు. 43 ఉండే ఫీజు 53 దాకా వచ్చింది. ఇది ఎట్లా? అకాడమిక్ ఇయర్ ప్రకారం 10% పెరగాలి. 10% కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెరిగితే పేరెంట్స్ ఎట్లా కడతారు? పేరెంట్స్ తోటి 4 సార్లు మీటింగ్ పెట్టుకోరు. పేరెంట్స్ కి ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు.